नमस्कार प्यारे बच्चों, कैसे हैं? ठीक हूँ मैं भी। मैं हूँ जीवर रविंदर। हमारे हिंदी कक्षा के लिए आप सबका स्वागत है। आज हम 10वीं कक्षा के भक्ति पद कविताएं पढ़ेंगे, है ना बच्चे? राइट बच्चे, पहले उन्मुखीकरण, है ना? राइट। भक्ति पद में आज हम रैदास और मीराबाई के जो पद्य होते हैं उनके बारे में हम आज पढ़ेंगे, है ना? पहले उन्मुखीकरण देखिए, ये कबीरदास से लिखा गया दोहा है। गुरु गोविंद दोऊ कड़े काके लागौ पाय। गुरु गोविंद दोऊ कड़े काके लागौ पाय। बलिहारी गुरु आपने गोविंद दियो बताय। गोविंद दियो बताय। हाँ जी, सुनिए एक बार। गुरु और गोविंद दो कड़े, है ना? गुरु అంటే ఎవరు? ఉపాధ్యాయుడు గురువు. గోవింద్ అంటే ఎవరు? దేవుడు. గురు और గోవింద్ दो కడే, గురువును దేవుడు ఇద్దరు పక్క పక్కన నిల్చున్నారు. కాకే లాగో పాయ్. పాయ్ అంటే పై. కాకే అంటే కిస్కో. ముందు ఎవరి కాళ్ళకి దండం పెట్టాలి అనే డౌట్ వచ్చిందనమాట. బలిహారి గురువు ఆప్నే గోవింద్ దియో బతాయే. గురువు కాళ్ళకు దండం పెట్టడమే బెస్ట్. ఎందుకు? దేవుడున్న సంగతి చెప్పింది గురువు కాబట్టి. గురువు లేకపోతే నాకు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి గురువు కాళ్ళకే దండం పెట్టాలి అని అనమాట. అంటే ఏంటన్నమాట, ఇక్కడ దేవుని కంటే కూడా గురువు చాలా గొప్పవాడు. అర్థమైందా? మనకు జ్ఞానాన్ని కలిగించేవాడు అనమాట గురువు అనమాట. అర్థమైందా పిల్లలు? రైట్. ఇక్కడ కొన్ని ప్రశ్న. भगवत भक्ति का ज्ञान कौन देता है? भगवत भक्ति का ज्ञान कौन देता है? बोलो सोनू, बोलो। हाँ, भगवत भक्ति का ज्ञान कौन देता है? गुरु. गुरु नहीं, पूर्ण वाक्य में बताना है। भगवत भक्ति का ज्ञान गुरु देता है ना? शाबाश। गुरु को किससे श्रेष्ठ बताया गया है? क्यों? గురువుని ఎవరికంటే కూడా చాలా శ్రేష్ఠులుగా ఉత్తములుగా చెప్పబడ్డారు. ఎందుకు? ఓకే రాకేష్ बोलो. शाबाश. गुरु को भगवान से भी श्रेष्ठ बताया गया है. क्यों? क्योंकि भगवान है या भगवान के बारे में ज्ञान हमें गुरु ने ही दिया है, इसीलिए भगवान से भी गुरु श्रेष्ठ है. तीसरा सवाल, निराडंबर भक्ति भावना क्या महत्व है? निराडंबर भक्ति भावना. నిరాడంబర అంటే ఏమాత్రం ఆడంబరం లేని. ఆడంబరం అంటే అనమాట నాగలో నట్రా పెట్టుకోవడం కానీ, బాగా అలంకరించుకోవడం కానీ ఇవన్నీ ఏముండవు. ఇటువంటి దాన్ని ఏమంటే నిరాడంబర భక్తి అంటారు. భక్తి భావనక క్యా महत्व है, है ना? निराडंबर भक्ति भावना को గొప్పతనం ఏంటిది అంటే ఏంటంటే अगर हम भगवान को देखना है तो, अगर हम भगवान को स्मरण करना है तो अपने सच्चे हृदय से करना चाहिए, ఆడంబరం से नहीं. భగవంతుని నిజంగా మనం దర్శించుకోవాలంటే మన స్వచ్ఛమైన హృదయంతో దర్శించుకోవాలి తప్ప కానీ ఆడంబరంతో, ఓకేనా, నగల నటుతోని, సప్పులతోని, ఓకేనా, టీక్ టాక్ పోవడం కానీ ఇదంతా కాదు అనమాట. నిజమైన హృదయంతో మనం భగవంతుని దర్శించుకోవాలి. అర్థమైందా పిల్లలు? ఇది నిరాడంబర భక్తి యొక్క ఉద్దేశం. छात्रों को प्राचीन साहित्य से परिचित कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. छात्रों को प्राचीन साहित्य से परिचित. ఇప్పుడు మనం చెబుతుంటే ప్రాచీన కాలం నాటి సాహిత్యం అంతా, ప్రాచీన కాలం నాటి సాహిత్యం, ఓకేనా, దీని గురించి మీకు పరిచయం చేయడం, ఓకేనా. ఉన్మే కావ్య రచనకి వివిధ శైలియోకి జ్ఞాన कराना. పిల్లల్లో ఏంటంటే కావ్య రచన యొక్క వివిధ పద్ధతుల్ని మీకు పరిచయం చేయడం, వాటి జ్ఞానం మీకు అందించడం. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना. భారతీయ సాహిత్యము మరియు సంస్కృతి ఎడల రుచిని, శ్రద్ధను మీకు ఉత్పన్నం చేయడం, నిరాడంబర భక్తి మార్గము ఎట్లా ఉంటుందో దాని గొప్పది ఉంటుందో మీకు చెప్పడమే ఇక్కడ ఈ భక్తి పద యొక్క ఉద్దేశం. विधा विशेष. यहाँ प्राचीन कविता है
इसमें ब्रजभाषा का प्रयोग है। यहाँ क्या है कि एक प्राचीन कविता है, इसमें ब्रजभाषा या राजस्थान के आसपास स्थलों में ब्रजभाषा का प्रयोग किया जाता है ना। विषय प्रवेश। प्राचीन काल से ही भगवत स्मरण भगवत भक्ति को महत्व दिया गया है। ప్రాచీన కాలం నుండి కూడా భగవంతుని యొక్క స్మరణ గురించి కానీ భగవంతుని కొలవడం కానీ భక్తి గురించి కానీ ప్రాచీన కాలం నుంచే వస్తున్నది। भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं। భగవంతుడు అనే పేరు గల నావ ద్వారా మాత్రమే సంసారం అనే సముద్రాన్ని ఈదగలుగుతాం మనం। అర్థమైందా? మన సముద్రాన్ని దేనితో నిస్తాం? నావతో, పడవతో ఈదుతాం కదా, ఓకేనా? ఆ పడవ ఎటువంటిది? భగవంతుడు అనే పేరు గల నావతోని, ఓకేనా? సంసారం అనే, ఓకేనా, ఈ సాగరాన్ని, ఓకేనా, మనము ఈదగలుగుతాం। इसकी सही राह है मार्गदर्शन, सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है। దీనికి సరైన మార్గదర్శనం మనకి కేవలం గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది। ऐसी ही भक्ति संबंधी रैदास और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे। ఇటువంటి భక్తి సంబంధించిన మార్గమే మనకి ఇక్కడ రైదాసు మీరాబాయి యొక్క పద్యాల మనకు అంతర్గతంగా మనకు కనబడుతుంది, మనం చదువుకుంటాం। ओके ना पिల్లలు? राइट। पहला कवि परिचय। कवि का नाम क्या है? रैदास। इसे रविदास भी कहते हैं, रविदास या रैदास। इनका जीवन काल कब है? इनका जन्म सन 1882 और मृत्यु सन 1527। प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब। गुरु ग्रंथ साहिब अन्नమాట। उन्होंने ज्ञान मार्गी शाखा के प्रतिनिधित्व करी है। ठीक है ना बच्चे? राइट। कई परिचय हम कैसे लिखना है? संत कवि रैदास का जन्म सन 1482 में हुआ और उनकी मृत्यु सन 1533 में हुआ है ना। ये उनका जीवन काल है। इनकी रचनाएं गुरु ग्रंथ साहिब में इनकी पद संकलित है। जो इनके द्वारा लिखने वाले जो पद्य जो होते हैं उन्होंने गुरु ग्रंथ साहिब, है ना, इस किताब में संकलित है पूरे। ఈ పుస్తకం లోపల ఆయన రాసిన పద్యాలను కూడా సంకలించబడ్డాయి। विशेष विशेष ಏನಂತ ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक है। इन ज्ञान मार्गी शाखा समझना प्रमुख कवुలలో ఇతను ఒకడు। वे मीराबाई के गुरु मानने जाते हैं। ఇతను మన మీరాబాయి యొక్క గురువు అని చెప్పుకుంటాడు అన్నమాట। ఓకే పిల్లలు? రైట్। ఒకసారి మనం వద్దాం। ఏంటంటే హిందీ సాహిత్యాన్ని 4 విభాగాలుగా విభజించారు, ఓకేనా? అదేంటంటే ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్। क्या है वो? ఆదికాల్, దీన్ని మనం వీర్గతాకాల్ అని కూడా అంటాం। రెండోది అన్నమాట భక్తికాల్। భక్తికాల్ ఏంటంటే స్వర్ణయుగం అని కూడా అంటారు। ఎందుకు స్వర్ణయుగం అంటే ఈ కాలం లోపల అనేక మంది కవులు, ఓకేనా, రచనలు చేసింది। ఎందుకంటే సాహిత్యం చాలా పుష్కలంగా ఉందన్నమాట, అందుకే దీని ఏంటంటే భక్తికాల్ అంటారు అనమాట। మూడోది అంటే రీతికాల్, దీని ఏంటంటే శృంగార కాలం అని కూడా అంటారు। అంటే శృంగారపరమైన సాహిత్యం ఈ రీతికాలంలో బాగా అభివృద్ధి చెందింది। ఇప్పుడు నడిచేది అనమాట ఆధునిక కాలం, ఓకేనా? ఇప్పుడు భక్తి కాలం గురించి మనం చెప్పుకుందాం। భక్తి కాల్ని మళ్ళీ 2 రకాలుగా పెంచాను, ఓకేనా? ఒకటి ఏంటంటే సగుణ భక్తి శాఖ, నిర్గుణ భక్తి శాఖ। సగుణ భక్తి శాఖ, నిర్గుణ భక్తి శాఖ। సగుణ భక్తి శాఖ అంటే ఏంటన్నమాట దేవుని మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళు। నిర్గుణ భక్తి అంటే దేవుని పైన నమ్మకం లేని వాళ్ళు। సగుణ భక్తి శాఖని మళ్ళీ 2 భాగాలుగా పెంచాను, ఓకేనా? దాంట్లో ఏంటంటే రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ। రామ్ భక్తి శాఖ అంటే రాముని గురించి కావ్యాలు రాసిన వాళ్ళు,
ఉదాహరణకి తులసిదాస్. ఓకే, నెక్స్ట్ కృష్ణ భక్తి శాఖ అంటే ఇది కృష్ణునికి సంబంధించిన కావ్యాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మనకి ఎవరు చెప్పుకుంటాం అనమాట, మనకి మన మీరాబాయి, ఓకేనా, తర్వాత సూర్దాస్, వీళ్ళు కృష్ణ భక్తి శాఖకు సంబంధించిన కవులు. దీంతో సగుణ భక్తి శాఖ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నిర్గుణ భక్తి శాఖ. నిర్గుణ భక్తి శాఖ లోపల ఏంటంటే 2 రకాలు మళ్ళీ, జ్ఞాన మార్గి శాఖ, ప్రేమ మార్గి శాఖ. అంటే జ్ఞానమే గొప్పదని ఒకరంటే, ప్రేమ గొప్పదని ఒకరంటారు. జ్ఞాన మార్గానికి సంబంధించిన కవులు ఎవరంటే మనకి వచ్చేది అనమాట కబీర్ దాస్, రైదాస్. అంటే జ్ఞానమే గొప్పది అనేవారు అనమాట. ఓకేనా. తర్వాత ప్రేమ గొప్పది అని చెప్పేదంటే మనకి జాయసి, పద్మావతి అనమాట. ఆయన రాసిన పుస్తకం పద్మావతి. ఓకేనా, మనకి ఈ మధ్య సినిమా వచ్చింది, పద్మావతి సినిమా వచ్చింది కదా. సో ఆయన రాసిన జాయసి రాసిన ప్రేమ కావ్యం అనమాట పద్మావతి. ఓకేనా పిల్లలు, అది ఇట్లా భక్తి శాఖను ఇట్లా మనం వివరించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు భక్తి శాఖకు సంబంధించిన, జ్ఞాన మార్గికి సంబంధించిన రైదాస్ కవి రచించిన పద్యం గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. భక్తి శాఖకు సంబంధించిన ఎవరన్నమాట, జ్ఞాన మార్గి శాఖకు సంబంధించిన రైదాస్ ద్వారా చెప్పబడ్డ పద్యం మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా పిల్లలు, రైట్. ఫస్ట్ అర్థాలు నేర్చుకుందాం. ఓకేనా. చందన్, శాండల్వుడ్, గంధం, మనం దాన్ని చందనం అని కూడా అంటాం. బాస్, పర్ఫ్యూమ్, సువాసన. గన్, క్లౌడ్, మేఘం. మోరా, మోరా అంటే ఇక్కడ మోర్ మనం చెప్పుకున్నాం కదా, ఇది బ్రజ్ భాష అనమాట. ఓకే. పీకాక్, నెమలి. చితవహి, గ్లాన్స్, చూచుట, దేఖ్నా. ఓకే. చకోరా, చకోర పక్షి, ఇది ఒక పక్షి పేరు అనమాట. మోతి, పీరల్, ముత్యం. దాగా, థ్రెడ్, దారం. దాస, సర్వెంట్, సేవకుడు, దాసుడు, భక్తుడు కూడా. ఓకేనా పిల్లలు, రైట్. ఇప్పుడు నేను పద్యాన్ని పాడతాను, మీరందరూ కూడా దాన్ని పాడాలి. ఓకేనా పిల్లలు. ప్రభుజీ तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम गन बन हम मोरा, मोरा जैसे चितवही चंद्र चकोरा, जैसे चितवही चंद्र चकोरा. प्रभु जी तुम दीपक हम बाती, बाती जाकी ज्योति बरई दिन राती, जाकी ज्योति बरई दिन राती. प्रभु जी तुम मोती हम दागा, दागा जैसे सो नहीं मिलत सुहागा, जैसे सो नहीं मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, दासा ऐसी भक्ति करई रई दासा, ऐसी भक्ति करई रई दासा. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी. ఓకే పిల్లలు, బాగుంది కదా. రైట్ పిల్లలు, మీరు ఇట్లాగా రాగితంగా పాట వినిపించాలి. ఓకేనా పిల్లలు, రైట్. ముందు ఏంటంటే దీని భావం నేర్చుకుందాం. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. ఇక్కడ రైదాస్ చేస్తుంటే భగవంతుని కంపేర్ ఇస్తున్నాడు. తుమ్ చందన్ హమ్ పానీ, నువ్వు గంధానివి అయితే నేను నీళ్ళనవుతా. ఓకే. జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ఓకేనా. బాస్ అంటే ఏంది, బాస్ సువాసన, సమాని సమానంగా, అంగ్ అంగ్ ప్రతీకరణం. ఓకేనా. మనము గంధాన్ని నీళ్ళలో వేస్తే నీటి యొక్క ప్రతి అణువు లోపల సమానంగా కలిసిపోతుంది. ఏమని చెప్పిండు, నువ్వు గంధానివి నేను నీళ్ళని. ఇట్లా మన ఇద్దరము లేకపోయినా కానీ, అంటే ఇక్కడ ప్రభువు లేకపోయినా, ఓకేనా, దాసుడు భక్తులు లేకపోయినా భక్తికి విలువ లేదని అర్థం అనమాట. ఇక్కడ ప్రభు లేకపోయినా, దాసు లేకపోయినా
భక్తికి విలువ లేదు. అంటే ఇక్కడ ఇద్దరు ఉంటేనే భక్తి అన్నమాట. ప్రభువు ఉన్నా దాసుడు లేకపోయినా వ్యర్థమే, दासुడు లేకపోయినా ప్రభు ఉన్నా వ్యర్థమే అన్నమాట. సో हम दोनों की ज़रूरत है, प्रभु की और दास की दोनों की ज़रूरत है भक्ति में. इसलिए इसी तरह वो कहते हैं, है ना, ये कहते हैं निराडंबर भक्ति भावना, है ना. यहाँ कोई क्या कि सजावट नहीं है, बनावट नहीं है ना, साजबाज नहीं है, इधर आडंबर प्रेम लेव, ओके ना, सच्चे दिल, इसे कहते हैं निराडंबर भक्ति भावना, है ना. और प्रभु जी तुम गन बन हम मोरा, प्रभु जी तुम गन బన్ హమ్ మోరా. బన్ అంటే నేను అవుతాను అనమాట. నువ్వు మేఘాలు అయితే నేను నెమలిని అవుతా. ఎందుకు అనమాట, మేఘాలు వచ్చినప్పుడే నెమలు నాట్యం చేస్తాయి ఖుషితో, సంబరంతో. అర్థమైందా. यहाँ भी दोनों की आवश्यकता है. प्रभु जी तुम गन बन हम मोरा, ओके ना. जैसे चितवही चंद्र चकोरा, जैसे चितवही चंद्र चकोरा. जैसे चितवही, चितवही मतलब देखना, చూస్తా. చకోరా, చకోర పక్షి, ఓకేనా. చకోర పక్షి ఏంటంటే దీన్ని మనం నిరీక్షణకి ప్రతీక చెప్పుకుంటాం. చకోర పక్షి ఏంటంటే కేవలము వర్షం నీటి కోసం మాత్రమే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందా తాగుదామా అని, ఎప్పుడు వర్షం పడుతుందా తాగుదామా, నిలువ ఉన్న నీటిని తాగదు చకోర పక్షి. అర్థందా. అవసరమైతే చనిపోతుంది కూడా వర్షం చూడకపోతే. వర్షం స్వాతి నక్షత్రాన్ని స్వాతి బిందులు తాగుతూ ఇట్లా చూస్తూ, ఇప్పుడు వర్షం పడితే డైరెక్ట్గా తాగుతూ ఉంటుంది అనమాట అట్లాగా, ఓకేనా పిల్లలు. సో అట్లాగే ఏంటనమాట చకోర పక్షి యొక్క విశేషాలు ఇక్కడ ఏందనమాట. ఎందుకు చకోర పక్షిని పోల్చుకున్నాడు. ఓ ప్రభువు నీకోసం నేను చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నాను, ఓ భగవంతుడా, ఓ దేవుడా. దాసుడు అనండి ఇక్కడ, ఓకేనా. నువ్వు ఎప్పుడు మేఘాన్ని అవుతావు, నేను ఎప్పుడు నెమలిలాగా మారాలి, డ్యాన్స్ చేయాలి, నాట్యం చేయాలి, అర్థమైందా. అట్లాగా నేను నీకోసము చకోర పక్షిలాగా ఎదురు చూస్తాను, దేవుడా, ఓ భగవంతుడా అని ఇక్కడ భక్తులు అంటారనమాట. ప్రభుజీ తుము దీపక్ హమ్ బాతి. దీపక్ అంటే దీపం, బాతి అంటే వత్తి. నువ్వు దీపాన్ని అయితే నువ్వు వత్తినేత, ఓకేనా. దీపం దేంతో వెళ్తుంది, వత్తితో మాత్రమే వెళ్తుంది. వత్తి లేకుండా దీపం వెళ్తుందా, వెళ్ళదు కదా. సో ఇక్కడ ఏంటనమాట, దీపానికి రెండు అవసరం అనమాట, వత్తి కూడా చాలా అవసరం అనమాట. అర్థమైందా. తుము దీపక్ హమ్ బాతి, జాకి జ్యోతి బరై దిన్ రాతి, ఓకేనా. బర్ణ అంటే నింపుట, పగలు రాత్రి కూడా వెలుగుతో నిండి ఉంటుంది మొత్తం. అంటే ఏంటనమాట, ఇక్కడ భగవంతుడు భక్తుడు ఉంటేనే ఏదైనా సాధ్యం. అర్థమైందా, ఓకేనా. భగవంతుడు భక్తుడు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్తారు అనమాట ఇక్కడ, ఓకేనా. నువ్వు దీపాలు అయితే నేను వత్తినేత, నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను. మన ఇద్దరం కలిసేదనమాట. పగలనక రాత్రానికి ఎప్పుడు వెలుగుతూనే ఉంటా ఉంటుంది అని అర్థం అనమాట. ప్రభుజీ తుము మోతీ హమ్ దాగా. చూడండి ఎంత చక్కగా చూడండి. తుము మోతీ హమ్ దాగా, నువ్వు ముత్యాన్ని అయితే నేను దారాన్ని అవుతా. వట్టి ముత్యాన్ని మనం చేతిలో పట్టుకుని తిరగాలి. కానీ ముత్యానికి దారం వెళ్తే, దండ వెళ్తే అది ఒక మాల అవుతుంది. అతను మెల్ల వేసుకుంటే అప్పుడు అందరం. దారం లేకపోతే ముత్యాల కూడా విలువలేదు. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా భక్తుడు లేకపోతే భగవంతునికి స్థానం లేదు ఈ దునియాలో. అర్థమైందా. దారం వట్టిదే, విలువ ముత్యంతో పొడుచుకుంటే దారానికి విలువ లేదు. కానీ దారం లేకపోతే ముత్యానికి విలువ లేదు. అర్థమైందా. దారం లేకపోతే ముత్యానికి లేదు. ఈ భగవంతుని యొక్క లీలలు అనేవి ప్రసారం చేయడానికి భక్తులు కావాలి. అందుకంటూ ప్రభుజీ తు మోతీ హమ్ దాగా, నువ్వు ముత్యాన్ని అయితే నేను దారాన్ని అవుతా. జైసే సో నహి మిలత్ సుహాగా. సుహాగా సుందర రూప్. ఆ ముత్యాలకి ఒక అందమైన ఒక బంగారం లాంటి రూపాన్ని ఏమిస్తారనమాట, దారం ఇస్తారు. ఆ ముత్యాలకి ఒక అందమైన బంగారం లాంటి ఒక రూపాన్ని ఈ దారం ఇస్తారనమాట. అంటే ముత్యాలు దారం కలిస్తేనే ఒక అందమైన రూపం ఏర్పడుతుంది, ఒక మాల లాంటి రూపం ఏర్పడుతుంది. అర్థమైందా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఓకేనా. నువ్వు స్వామి అయితే నేను దాసుని, భక్తుని. దాస స్త్రీలింగ్ క్యా హై, దాసి. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, నువ్వు స్వామివి నేను దాసుని. ఐసి భక్తి కరై రై దాసా,
రైదాస్ ఇటువంటి భక్తిని కోరుకుంటున్నాడు. అర్థమైందా? నువ్వు స్వామివి, నేను దాసుని, ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలి, మన భక్తి ఎప్పటికి ఇలాగే వర్ధిల్లాలి అని ఇదనమాట మన రైదాసు ఉంటాడు. ఇప్పుడు ఎంత బాగా వర్ణించండి పద్యాన్ని కదా పిల్లలు. రైట్, ఓకేనా? ఒకసారి ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకుందామో ఒకసారి చూద్దాం, ఓకేనా? बच्चे बोलो जुबेदा बोलो। क्या है कि या भक्त है ना, भक्त भगवान को किन किन से तुलना करते हैं, किन किन से भक्तुడు భగవంతుని దేనితో పోలుస్తాడు? बोलो। ठीक है, एक क्या है? प्रभु जी, चंदन, राइट, दीपक, मोती और ఇంకా స్వామి, ఓకేనా? సో గన్ వీటితో పడతారనమాట, కంపారిజన్, ఓకేనా? భగవంతుని ఈ రూపంలో పడతారనమాట, ఓకేనా? और भक्ति अपने को क्या क्या मानते हैं, क्या क्या मानते हैं? एक बार पानी है ना, मोर और बाती, दागा, दासा, ఈ భక్తుని తనతనం పోల్చుకుంటాడు, ఓకేనా పిల్లలు? రైట్। रैदास किस तरह का भक्ति चाहते हैं, किस तरह भक्ति चाहते हैं? जैसे तुम मोती हो, मैं धागा होता हूँ, तुम बादल हो, मैं मोर होता हूँ, तुम दीपक हो, मैं बाती होता हूँ, तुम स्वामी हो, मैं दासा होता हूँ, है ना? ऐसा अपने आप को तुलना करते हैं, है ना बच्चे? राइट। अब आपको बुरा कर देता हूँ, आपको पाठ में कविता समझ में आ गया ना, पद्य? ठीक है बच्चे, राइट। गृहकार्य प्रश्न। पहला, रैदास का परिचय दीजिए। रैदास पे कई परिचय, ओके ना? दूसरा, रैदास किस तरह की भक्ति को चाहते हैं? रैदास भगवान को किन से तुलना करती है? रैदास भगवंतुని వేడితో పొడుస్తాడు, ఓకేనా పిల్లలు? राइट। आज एक सूक्ति भी सीखेंगे बच्चे, किसी का भी अपमान नहीं करना चाहिए। किसी का भी अपमान नहीं करना चाहिए, ఎవరిని కూడా అవమానించదు, ఓకేనా పిల్లలు? రైట్। ఇది గృహకార్యం, మీరు హోంవర్క్ చేసుకుని రాలి పిల్లలు, ఓకేనా పిల్లలు? రైట్। పద్యాన్ని బాగా నేర్చుకుని రండి, ఓకే పిల్లలు? రైట్ బచ్చే, ధన్యవాదాలు।